మీ అందరికీ ఒక అత్యవసరమైన విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి రావాలని ఒక నిండు గర్భవతిని గ్రామ పెద్దలు కొడితే ఆమె గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయాడు. హాస్పిటల్లో ఆ తల్లి చావు బ్రతుకుల మధ్య వైద్యుల చేతుల్లో పోరాడుతూ ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో బడే బోదల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నంగూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంది అన్న ఒకే ఒక్క కారణాన గర్వాపసి కావాలి అని చెప్పి చాలా కాలంగా ఆ తల్లిని ఇబ్బంది పెడుతున్నారు. వారి మాటలకు ఆ తల్లి భయపడలేదు, లొంగలేదు. ఆవిడని పట్టుకొని దారుణంగా కొట్టారు, గ్రామ పెద్దలు కొట్టారు. నిండు గర్భిణి కదా, కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది, అయినా ఏమాత్రం జాలి లేకుండా ఆ తల్లి మీద దాడి చేశారండి. ఇప్పుడు ఆవిడ చావు బ్రతుకుల్లో ఆ నంగూర్ దగ్గరున్న హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ ఉంది. ఆవిడ క్షేమంగా ప్రాణాలతో తిరిగి మళ్ళీ ఇంటికి రావాలని ప్రార్థన చేయండి. పోయిన బిడ్డను మనం ఎలాగూ తీసుకొని రాలేం, కనీసం ఉన్న ఆ తల్లి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. మీ అందరికీ తెలుసు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొంతమంది దైవజనులకు ప్రతి నెల మనం కొంత ఆర్థిక సహాయం చేసేవాళ్ళం దత్తత తీసుకొని. ఆ దైవజనుల్లో ఒకరు అక్కడ జరిగినటువంటి విషయం గురించి నాకు చెప్పారండి. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం అని, హాస్పిటల్లో ఉన్న తల్లికి వైద్యం చేయించే స్తోమత కూడా వాళ్ళకి లేదని, ఆ గ్రామస్తులు ఎవరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని ఆ గ్రామ పెద్దలు తీర్మానం చేశారని, కొంత ఆర్థిక సహాయం చేయగలిగితే ఆవిడ వైద్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడారు. నాకు చాలా కష్టం అనిపించింది ఆ మాటలు విన్న తర్వాత. నన్ను ప్రేమించే వారికి, నేను చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నవారికి, సిఎండిఎఫ్ అభిమానులందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా. వ్యక్తిగతంగా నాతో సహా మనం అందరం కూడా ఎంతో కొంత ఆ తల్లికి ఆర్థిక సహాయాన్ని పంపిద్దాం. నా వంతుగా నేనొక 10,000 రూపాయలు ఆ తల్లికి ఆర్థిక సహాయాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరు కూడా తప్పనిసరిగా మీ వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని మాకు పంపించండి. మనుషుల మధ్య బతుకుతున్నామా లేకపోతే జంతువుల మధ్య బతుకుతున్నామా అన్న విషయం అర్థం కాని స్థితిలో ఉంది. దొంగలను పట్టుకొని కొట్టినట్లు, హంతకులను పట్టుకొని కొట్టినట్లు, టెర్రరిస్టులను పట్టుకొని కొట్టినట్లు కొడతా ఉన్నారు. చిన్న బిడ్డల, వయసు మీద పడిన వృద్ధుల, యవనస్తుల, నిండు గర్భిణీల అన్న విషయం కూడా చూడట్లేదు. రాముడి పేరుతో పెద్ద ఎత్తున రౌడీజం జరుగుతూ ఉంది భారతదేశంలో. ఎన్ని ప్రార్థనా మందిరాలను కూలుస్తున్నారో లెక్కలేదు. మీ కళ్ళ ముందు మీ ప్రాంతాల్లో కూడా ఎన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథాల్లో తగలబెట్టుంటారో లెక్కలేదు. మణిపూర్ రాష్ట్రం తగలబడిన తర్వాత, మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవ ప్రజలను చిత్రహింసలు పెట్టిన తర్వాత అంత పెద్ద ఎత్తున మళ్ళీ చిత్రహింసలు అనిపిస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలే. గర్వాపసి కావాలని గ్రామాలని వెలివేసినటువంటి సందర్భాలను చూసాం. ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక జిల్లాలో ఉండే క్రైస్తవ పాస్టర్స్ అందరి మీద కూడా మత మార్పిడి చేస్తున్నారు అని కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని సమాచారం అందుతోంది. ఇంకా ఎంతగా హింసిస్తారో తెలియదు. మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ మీకు గుర్తుందా, గుర్రా అనే గ్రామంలో 2023 జనవరి 1 తారీఖున క్రైస్తవులందరూ కూడా ఒక ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుపుకుంటూ ఉంటే ఆ చర్చి లోపల ఉండే 2 ఆడబిడ్డల్ని బయటికి తీసుకుని వెళ్ళి
18 సంవత్సరాల వయసు కూడా నిండని ఆ ఆడబిడ్డల ఒంటి మీద ఉండే బట్టలన్నీ ఓడదీసి పేడ నీళ్లు జల్లుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళని నడి రోడ్ల మీద ఊరేగించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అప్పుడే పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోలీస్ బెటాలియన్ అంతా దిగింది. ఎస్పీ గారి తలను కూడా ఆ టైంలో హిందుత్వవాదులు పగలగొట్టారు. ఈ గొడవల్లోనే గాయపడినటువంటి వ్యక్తులకు ఆహారం ఏర్పాటు చేసినందుకు, గాయపడినటువంటి వ్యక్తులకు ఆ చలికాలం అది దుప్పట్లు పంపిణీ చేసినందుకు, వాళ్ళకు కొంచెం వైద్య సహాయం అందించినందుకు ప్రేమ్ సాగర్ అనే క్రైస్తవ నేతని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వారి శ్రీమతి మన దగ్గరకు వచ్చారు ఖమ్మం పట్టణానికి. సుమారు 50,000 రూపాయలు ఆయనకి మనం పంపించి ఆయన్ని జైలు నుంచి విడిపించినటువంటి పరిస్థితి, బెయిల్కి డబ్బులు కట్టి విడిపించినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఆయన పాస్టర్ గారు వస్తాను మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండే దారుణాలను మీకు కళ్ళకు కట్టినట్లుగా చెప్తాను, ఆ వీడియోలు మీకు చూపిస్తాను అని ప్రేమ్ సాగర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి. త్వరలోనే ఆయనతో నేను ముఖాముఖి తీసుకుంటాను. పంట పొలాలు, క్రైస్తవుల పంట పొలాలను కోసేస్తున్నారు. దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని మనం చూసాం. కొన్ని సంవత్సరాల క్రితం అయితే క్రైస్తవుల సమాధులను బద్దలు కొట్టి శవాలను తీసి ఊరవతలు విసిరేశారు అని అక్కడున్నటువంటి వారు చెప్పడం మనం విన్నాం. ప్రార్థనా మందిరాల లోపలికి కర్రలు తీసుకుని వచ్చేసి పాస్టర్లు పట్టుకొని, విశ్వాసాలను పట్టుకొని కాళ్ళు చేతులు విరగొట్టినటువంటి వీడియోలను మనం చూసాం. క్రైస్తవ స్త్రీలను చెట్టు కట్టేసి ముఖం మీద రకరకాల రంగులు పూసి వాళ్ళని దారుణంగా కొట్టి పోలీసులకు అప్పగించిన సంఘటనలు మనం చూసాం. తిమోతి లాంటి పాస్టర్ని తుపాకీతో కాల్చి కత్తులతో పొడిసి చంపినటువంటి సంఘటనలు మనం చూసాం. గోండు తెగలో పరిచర్య చేస్తున్నటువంటి దాదాపు 29 మంది పాస్టర్స్ ని చంపుతామని చెప్పి వార్నింగ్ లెటర్స్, కరపత్రాలు విడుదల చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ప్రార్థనా మందిరాలకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పినప్పుడు వేరే జిల్లాల్లో ఉండే ప్రేయర్లకి, ప్రార్థనా సెంటర్లకు వెళుతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని బస్సులు ఆపి, బస్సులు దింపి, బస్సుల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి మైదానాల్లో వారిని గుండు కొట్టించి వారిని కొట్టినటువంటి సంఘటనలు మనం చూసాం. హిందుత్వంలోనికి తిరిగి రాకపోతే సరుకులేవి అమ్మడానికి వీల్లేదు, ఊర్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గ్రామ బహిష్కరణలు విధించినటువంటి సంఘటనలు చూసాం. స్త్రీలని ఒంటి మీద ఉండే బట్టలు తీసి నగ్నంగా నడిపించిన సంఘటనలు మనం చూసాం. దాదాపు 1,500 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయంకరమైన దాడులు తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియని స్థితిలో వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇది ఎంత దారుణమైనటువంటి విషయమో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ మణిపూర్ రాష్ట్రంలో జరిగినప్పుడు మాకేంటి అని ఆగాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇవాళ జరుగుతోంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది, జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, క్రైస్తవులు ముస్లింలు మేము తలుచుకుంటే రోడ్ల మీద ఎలా తిరుగుతారో మేము చూస్తామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవులు ముస్లింలు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోతే తలను నరుకుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఆపకపోతే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే మైనార్టీల తలను నరుకుతామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఏమీ తెలియకపోతే మనం చెప్పొచ్చు ఇలా జరుగుతుందని, కానీ కళ్ళ ముందే జరుగుతుంటే కళ్ళుండి చూడలేని పరిస్థితి, చెవులుండి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ ప్రభుత్వాలది. ఒకవైపు ప్రభుత్వాలే కొమ్ము కాస్తా ఉంటే సాధారణమైనటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే దిశలో ఉన్నారు వాళ్ళు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం, మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం స్థానంలో ప్రవేశపెట్టడం కోసమే జమిలీ ఎన్నికలకు ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ సేవకులు జైళ్లలో మగ్గిపోతున్నారు. వాళ్ళని బెయిళ్ల మీద బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. 198 దేశాల్లో మతహింస జరుగుతున్నటువంటి దేశం ఏది అని లెక్కలు తీస్తే మొట్టమొదటి స్థానంలో భారతదేశం ఉంది అని చెప్పి నార్వే ఆ సంస్థ చెప్తా ఉంది. ప్రపంచంలో 198 దేశాలుంటే మతం పేరుతో, విద్వేషాల పేరుతో గొడవ జరుగుతున్న దేశం ఏది అంటే ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చి నిలబడింది భారతదేశం. ఎలాంటి స్థితిలో మనం ఉన్నామండి? వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అరే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశానికంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారంగా మత స్వేచ్ఛ ఉంది, మాకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటాం, మాకు నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకుంటామని అంటే మీకు వస్తున్న నొప్పేంటి నాకు తెలియక అడుగుతాను. మీకెందుకంత బాధ కలుగుతా ఉంది? అంత బలహీనమైందా మీ హిందూ మతం? అంటే ఒక బైబిల్ కనబడగానే, ఒక కరపత్రం కనబడగానే, యేసుక్రీస్తు ప్రభు పేరు వినబడగానే ఆ మతంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే మరి మీ మతంలో పసలేదు అన్నట్లే కదా. ఆ విషయం గురించి మీరు ఆలోచించుకోవాలి కదా.
ఇవాళ 24 గంటలు కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇళ్ల ముందు కూర్చొని ఎంతకాలం అని హిందుత్వం అనే ముసుగులో హిందువుల్ని ఆ చీకట్లో కూర్చొని పెడతారు. మంచి జరిగిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఆయనే దేవుడని తెలిసిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే బాగుంది అనుకున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఆయన నమ్ముకుంటే రోగాలు పోయాయి అనుకున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఆయనే నరకం నుండి తప్పించగలడు అని తెలుసుకున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. మీరు ఆపుతారా? కర్రలు కత్తులు పట్టుకొని కూర్చొని మీరు ఆపుతారా? ప్రపంచ దేశాల్లో మీరు చేస్తుందేంటి? ఇస్కాన్ టెంపుల్స్ కట్టుకొని భగవద్గీతలు అమ్ముకుంటే మీరు తిరగట్లేదా? ఒకవేళ ప్రపంచ దేశాల్లో ఉండే క్రైస్తవులు ముస్లింలు కూడా మిమ్మల్ని అలాగే తంతే గుడ్లు తన్నట్టు గుడ్లు తీసి అలాగే రోడ్ల మీద ఊరేగిస్తే, మిమ్మల్ని కూడా జైళ్ళలో పెట్టి మక్కలు తీస్తే అప్పుడు ఎవరికి చెప్పుకుంటారో ఏం చేస్తారు మీరు? మానవత్వమే లేకుండా పోతా ఉంది. ఖమ్మంలో సిఎండిఎఫ్ తరఫున నిరసన దీక్ష మనం ఏర్పాటు చేస్తే 100 మంది వచ్చారండి. 100 మంది. నన్ను చాలా మంది ఏళన చేశారు, 100 మంది నువ్వు దీక్ష పెడితే వచ్చిందని. కనీసం 100 మందిని కదిలించాను నేను. రాబోయే రోజుల్లో ఆ 100 1000 అవుతుంది, 1000 లక్ష అవుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. ఎన్నికలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర బరాబర్ నిరసన దీక్షను జరిపి తీరుతాం. ఆ తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాన్ని జరిపి తీరుతాం. మీరు అనుకుంటున్నారేమో. నేను వచ్చాను పందుల్లాగా, మీరందరూ గుంపులుగా వచ్చిన సింహంలాగా సింగిల్ గా 100 మంది సింగిల్ గా వచ్చారు. జిల్లాల నుంచి వచ్చారు. మీకు 3 గుర్తుపెట్టుకోండి. తొలి అడుగు పడింది. వస్తారు, మా వాళ్ళు కూడా వస్తారు తప్పనిసరిగా. ఇన్ని రోజులు చూస్తూ పోనీలే మారతారని నూరుకున్నారు. కానీ మీ పద్ధతి శృతి మించుతోంది. మా వాళ్ళు కూడా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. సమాధానం చెప్తా. ఒకవేళ ఎవరు రాకపోయినా దేవుని బలంతో నేను నిలబడతాను, నేను పోరాడతాను.